కీర్తనలు 48వ కీర్తన మొదటి వచనం. 48వ కీర్తన మొదటి వచనం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమునందు ఆయన పరిశుద్ధ పట్టణమందు యెహోవా గొప్పవాడును. యెహోవా గొప్పవాడు. అందరు చెప్పండి. యెహోవా గొప్పవాడు. అందరు చెప్పండి. యెహోవా యెహోవా గొప్పవాడు. ఇంకోసారి చెప్పండి, పెద్దగా చెప్పండి. యెహోవా గొప్పవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? గొప్పవాడు. శ్రీమంతుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? గొప్పవాడు. మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో మిమ్మల్ని మీరు కించపరిచి మాట్లాడుకోకూడదు. మిమ్మల్ని గురించి మీరు ఎప్పుడు హీనంగా మాట్లాడుకోకూడదు, తగ్గించుకోకూడదు. ఎందుకంటే కారణం ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడైన. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడైనప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ ఉన్నతంగా ఉండాలి. హీనమైన ఆలోచనలు ఉండకూడదు. ఎప్పుడు మీరు నిరుత్సాహపడకూడదు. గొప్పవాడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. 147వ కీర్తన 5వ వచనంలో ఇద్దరమ్మ కూడా పుస్తకం యెహోవా దీనులను లేవనెత్తు. యెహోవా మన ప్రభువు గొప్పవాడు. మన ప్రభువు గొప్పవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానానికి మితి లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మన ప్రభువు చెప్పాలి, మీరు పెద్దగా చెప్పాలి. మన ప్రభువు గొప్పవాడు. మన ప్రభువు గొప్పవాడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. అటువంటి సృష్టికర్త అయిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఏ రోజు కూడా మనం నిరుత్సాహపడకూడదు, బలహీనం అనుకోకూడదు. ఎప్పుడు శత్రువుకి చోటు ఇవ్వకూడదు. చాలామంది తమను తాము బలహీనులుగా ఎంచుకుంటారు. అప్పుడే శత్రువు ఈజీగా కొట్టేస్తాడు. ఎప్పుడైనా సరే ఒక బలమైన వ్యక్తి మనం అనుకుంటే మనకి ఎంత ధైర్యం ఉంటుంది? ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? ఒక బలమైన వ్యక్తి మనం ఎన్నుకుంటే మనకి ఎంత ధైర్యం ఉంటుంది? బలమైన వ్యక్తి మనతో ఉంటే, గొప్పవాడు మనతో ఉంటే మనము ఆలోచనలు కానీ మనం చేసే పనులు కానీ ప్రతి ఒక్కటి గొప్పగా ఆలోచిస్తాం. ఎప్పుడు శత్రువుకు చోటివు, శత్రువుకు పొరపాటును కూడా చోటివు. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు అనుకున్నప్పుడు దావీదు జీవితంలో అదే చేస్తాడు. దావీదు అన్నోళ్ళందరూ యుద్ధరంగంలో ఉన్నారని తెలిసి వాళ్ళ నాన్న పంపిస్తాడు. నువ్వు వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో చూసిరాపో అన్నాడు. తన గొర్రెల్ని ఆ తోటి కాపర్లకు అప్పగించి, బాధ్యత కలిగి అప్పగించి అతను వచ్చి చూడటానికి వచ్చాడు. అక్కడ ఒక వికటాటహాసం చేస్తూ ఒకడు ఇశ్రాయేలు ప్రజల్ని, మీలో ఎవడైనా రండ్రా అంటున్నాడు. 6 మూరల జానుడు ఉన్నాడు. 6 మూరల జానుడు ఉన్నాడు. వాడు వచ్చి వీళ్ళని భయపెడుతున్నాడు. నేను ఎంతున్నానో చూడు అంటున్నాడు. ముందు చూపిస్తున్నాడు వాడు.
యుద్ధ రంగంలో నిపుణుడు, 6 మూరల జానడు ఉన్నాడు హైటు. మీరు ఎవడన్నా ఒకటి రండ్రా అంటున్నాడు. రండ్రా మీతో ఇశ్రాయేల్ ప్రజలు సవాల్ చేస్తున్నాడు. దావీదు అక్కడికి పోయాడు. దావీదు అక్కడికి పోయినప్పుడు దావీదుకి వాడు అంటుండ్రే ఎక్కడ లేని రోషం పుట్టింది. ఎందుకో తెలుసా? నా దేవుడు గొప్ప దేవుడు, నా బిడ్డలు దేవుని బిడ్డలను వీడు రోషం కలిగిన వాళ్ళని వీడా సవాల్ చేసేది, నన్ను వదలరా అంటున్నాడు దావీదు. నువ్వెంతరా, నీ వయసు ఎంత? వాళ్ళ అన్న తిట్టాడు, వాళ్ళ పెద్దన్న తిట్టాడు. మరి బైబిల్ చదివితే వాళ్ళ అన్న తిట్టాడు, నోరు పూసుకుని ఉండరా, నీ ఎచ్చులు నీ మాటలు భలే ఉంటాయి, అక్కడ నీ గర్వం ఏంటి, నీ అహంకారం ఏంటి? వాళ్ళ అన్న భలే తిడతాడు, వాళ్ళ అన్న భలే తిడతాడు. వాళ్ళ అన్న తిట్టేటప్పుడు భలే ఉంటుంది అక్కడ. అతడు వారితో మాట్లాడిన అతని పెద్ద అన్నయ్యకు ఏలీయాబుకు కనబడగా ఏలీయాబును దావీదు మీద కోపపడి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చి, నువ్వు ఎందుకు వచ్చావు అసలు? అరణ్యంలో నా చిన్న గొర్రె మందని ఎవరు వశం చేసి, గొర్రెల మందని ఆడబెట్టొచ్చావు. నీ గర్వమును, నీ గర్వం, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. నీ చెడుతనాన్ని నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చి, యుద్ధాన్ని చూడటానికి వచ్చావు, చూసుకొని పో. యుద్ధానికి వచ్చావు, చూడు, వెళ్ళిపో. యుద్ధానికి వచ్చినావు, చూసే వెళ్ళిపో. అందుకు దావీదు, నేనేమి చేసి తిని? నేనేం చేశాను? మాట మాత్రం పలికి తిని, మాట మాత్రం సెలవిచ్చిన. అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకనికి ఆ ప్రకారము ఈ సంగతి ఆ నోట్లో ఈ నోట్లో ఆ నోట్లో పడి సౌలు దాకెళ్ళి, వాడెంతరా సున్నతి లేనివాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని ప్రజలతో సవాల్ చేయడమా? వాడంతా వాడిని లేపేస్తానంటున్నాడు దావీదు. నీ వయసు ఎంత, నీ గర్వం ఏందిరా ఇది? నువ్వు మాట్లాడే మాటలేంటి? నీ వయసు ఎంత? యుద్ధం చూడడానికి వచ్చినావు, చూసి వెళ్ళిపో. దావీదు అంటాడు, దేవుని ప్రజల్ని ఇట్ట అంటున్నాడు, దేవుని ప్రజల్ని ఇట్ట అంటున్నాడు. రోషం వచ్చేసింది. నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? జీవము గల దేవుని. నోలు తెచ్చి చెప్పండి, చదివిపించాను కదా ముందు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? గొప్పవాడు. చెప్పండి నోలు తెచ్చి. మీకే డౌటు, మన దేవుడు గొప్పవాడని మీకు డౌట్గా ఉంది. మీరు ఎప్పుడు ఎంతసేపటికి మాకు మింగడానికి మెతుకులు లేవు, బట్టలు లేవు, డబ్బులు లేవు, ఇల్లు కట్టుకోవడం అది లేదు, అది లేదు, ఇది లేదు. ఎప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెయ్యి జాపే అనుభవాలు బోలా. ఏమనాలి ఇప్పుడు? నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? గొప్పవాడు. దాన్ని బట్టి దావీదు ధైర్యంగా చెప్తున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఏంట్రా నీ ధైర్యం? ఏంట్రా నీ ధైర్యం? చదవడు అక్కడ ఆ కింద చదువుకుంటూ వస్తే, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడినైనా నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. 36 చదువు. మీ దాసుడనైనా నేను, నీ దాసుడనైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, సింహాన్ని ఎలుగుబంటిని చంపితినే, చంపా. జీవము గల దేవుని సైన్యములను జీవము కలిగిన సైన్యములకు అధిపతి దేవుని సైన్యాన్ని తిరస్కరించిన ఈ సున్నతి లేనోడిని వాటిలో ఒకదానిగా చేసి పడేస్తా. ఆమె చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పు, సంతోషంగా చెప్పు. హల్లెలూయా. ఎవడ్రా వాడెవడ్రా దేవుని బిడ్డలను మాట్లాడేదానికి? నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు కదా, నువ్వు దేవుని ఆరాధిస్తున్న నిన్ను శత్రువు
ఈ లోకంలో ఉన్న ఎవడైనా అవ్వచ్చు. శత్రువు నీ జీవితాన్ని భయపెడుతూ బెదిరిస్తూ ముందుకు వస్తూ ఉంటే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనతో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆమేన్. మన దేవుడు ఎవరు? గొప్పవాడు. అదే అంటున్నాడు, ఎలుగు బండిని చంపాడేసిన, సింహాన్ని చీల్చేసిన, సైన్యములకు అధిపతి యెహోవా పక్షాన సింహాన్ని చీల్చి గొర్రెను క్షేమంగా తీసుకొచ్చి అక్కడి నుంచి నోట్లో గొర్రె ఏమి కాకుండా తీసుకొని భుజాల మీద తీసుకుని ఎత్తుకొని వచ్చినాను. వీడంతా వాడంతా వాడొక్క అంతు తేల్చుకుంటా అన్నాడు. ఇప్పుడు చెప్పాలి మీరందరూ, వాడంతా. ఆమేన్. గడి చెప్పో ఆమేన్. సంతోషి చెప్పండి. వాడవడు నిన్ను బెదిరించేదానికి, వాడవడు నిన్ను భయపెట్టేదానికి. నిన్ను ఏది బెదిరిస్తుందో, ఏది భయపెడుతుందో, అది అప్పు అయి ఉండొచ్చు, లేకపోతే నీ రోగమై ఉండొచ్చు, అర్థమైందా, నీ శత్రువులై ఉండొచ్చు. ఏది నిన్ను భయపడతావు? గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఆయన గొప్పవాడు. అదే అంటున్నాడు దావీదు, సైన్యములకు అధిపతి యెహోవా అన్నాడు, పక్షానున్న వాళ్ళని వీడు అంటాడా, నన్ను వదలండి వేసేస్తానంటాడు. సౌలు అంటాడు, ఎవడు వాడితో జయిస్తాడో వాడు నా కూతురు ఇచ్చేస్తా అంటాడు. వీడు ఎంతసేపు కూతురు నాటం పెడతాడు, కూతురుని ఇచ్చేస్తా అంటాడు. ఎవడన్నా యుద్ధం చేసిరాండి అంటాడు. దావీదు కూతురు కోసం పోలేదు కానీ సైన్యములకు అధిపతి యెహోవా కొరకు నన్ను వదలరా, నేను పోతాను అంటాడు. వెళ్ళాడు. దెబ్బకి వాడంటాడు అవతలాడు, ఏమిరా ఒక వరిసెలు తీసుకొని వస్తున్నావు, నేను కుక్కనే అన్నాడు. నా దృష్టిలో కుక్కలాగే కనపడుతున్నారు అన్నాడు. ఈరోజు అయిపోయినారు, నా చేతికి దేవుడు నాకు అప్పగించాడని, నిన్ను నా చేతికి అప్పగించాడు, వేస్తున్నారని. దేవుడు నా చేతికి నిన్ను నా చేతికి అప్పగించాడు. యుద్ధము నాది కాదు, చెప్పగట్టకి చెప్పు, గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అవి పెంచావా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన పక్షాన్ని యుద్ధం చేస్తాను నేను. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నేను బెదిరిస్తే భయపడకూడదు. మన వెనక ఒక ఆయన ఉన్నాడు, మన ముందు ఒక ఆయన ఉన్నాడు, మన ముందు నడిచే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు. చెప్పండి అందరి గట్టిగా, ఇంకోసారి చెప్పండి. ఆయన ఎవరు? గొప్పవాడు. ఎప్పుడైనా సరే నువ్వు గొప్పవాడిని గురించి, నీతో ఉన్న గొప్ప వ్యక్తిని గురించి నువ్వు తలంచినప్పుడు ఎదుటున్న వాళ్ళు చాలా చిన్నగా కనిపిస్తారు. నీకు చాలా చిన్నగా కనిపిస్తారు. ఎందుకంటే గొప్పవాడు నీతో ఉన్నాడు. ఆ గొప్పవాడు నీతో ఉన్నాడు కనుక ఎవడైనా సరే చిన్నగా కనిపిస్తాడు. ఆ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను పొరపాటును కూడా ఎవరి దగ్గర కూడా మనము భయపడకూడదు. ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన శక్తికి హద్దులు లేవు. ఎంత గొప్పవాడు ఆయన, ఎంత గొప్పవాడంటే బైబిల్లో నేను మీకు బైబిల్లో కొన్ని అంశాలు మీకు టక్కటక్కన కొన్ని చూపిస్తాను. అందరు బైబిల్ తిండి చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 53వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 53వ వచనం. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా. మన తండ్రి అయిన అబ్రహాము చచ్చిపోయాడు కదా. నీవు అతని కంటే గొప్పవాడవా? నువ్వు అతని కంటే గొప్పవాడువే. ప్రవక్తలు చనిపోయారు కదా. నువ్వెవడని చెప్పుకుంటున్నావు? అతని కంటే గొప్పవాడవా నువ్వు? అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు నన్ను నేను మహిమపరుచుకునే అది వట్టిదే. మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురు? మీరు ఎవరు దేవుడు అని చెప్పుకుంటున్నారు? నా తండ్రియే నన్ను
మహిమపరచుచున్నాడు. తండ్రి నన్ను మహిమపరుస్తాడు. నీవు అబ్రహాము మా తండ్రి, అబ్రహాం మా తండ్రి అంటున్నారే, అబ్రహాం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అబ్రహాం చనిపోయాడు, 175 ఏళ్ల వయసులో చచ్చిపోయాడు, పాతి పెట్టేశారు. అబ్రహామును పాతి పెట్టేశారు. ఆయన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మరణాన్ని జయించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మమ్రేలో సమాధి చేశారు అతన్ని. సమాధి చూసి వచ్చాను నేను. నువ్వు రాలా నాతో కూడా? ఆ సమాధి చూసి వచ్చాను. అబ్రహాము చనిపోయాడు, అబ్రహాం కంటే గొప్పవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? అబ్రహాము కంటే గొప్పవాడు. నా కాలం ఎప్పుడు వస్తుందని మీ తండ్రి చూస్తున్నాడు రా. నీ వయసు చూస్తే 50 లేదంటే నీ అబ్రహాం కంటే ముందు ఉన్నవాడను నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆల్ఫా ఒమేగా నేనే. ఒక గొప్పవాడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన పేరు నజరేయుడైనా. చెప్పగట్టిగా చెప్పు, ఆయన పేరు నజరేయుడైనా యేసు. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు. వాడు దృష్టిలో అబ్రహాం గొప్పవాడే, కానీ అబ్రహాం మరణించాడు. నా కాలం ఎప్పుడు వస్తుందని ఎదురు చూశాడు అబ్రహాం అన్నాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడు? పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. అది పునాదులు కలిగిన పట్టణానికి పునాదే నేను అన్నాడు. దానికి పునాది వేయడానికే వచ్చాను నేను అన్నాడు. అబ్రహాము కంటే గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అబ్రహాం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనం చిల్లర ఆలోచనలు ఆలోచించవచ్చా? పనికి మాలిన పనులన్నీ చేయొచ్చా? పనికి మాలిన అక్రమాలు మనకెందుకు? ఉన్నతంగా ఆలోచించాలి. చేత తెల్లలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో చెప్పండి. ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము? ఇంకా పెంచు. ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం? చెప్పాలా? ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము? ఆ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము, ఆ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎప్పటికీ ఎవ్వరికి తల వంచకూడదు. అంతే. సాతానికి తల వంచకూడదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు గొప్ప దేవుణ్ణి కలిగి ఉండవో అప్పుడు నువ్వు అపజయాల పాలవుతావు. ఆయన నాతో ఉన్నాడు అనుకున్నప్పుడు నువ్వు జై జీవితంతో ముందుకు సాగుతావు. కానీ అపజయాలు నీ దరికే రావు. ఆమె చెప్పండి గట్టిగా. వస్తాయా? పొరపాటు రావు, నీ దరికి రావు. లోకమైన, శరీరమైన, సాతానైనా నిన్ను జయించలేదు. కారణం గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అబ్రహాం కంటే గొప్పవాడు. యోహాను సువార్త 4:12 యోహాను సువార్త 4:12 తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? నువ్వు యాకోబు కంటే గొప్పవాడువే. సమరస్త్రీ అడుగుతుంది యేసు ప్రభుని, యాకోబు కంటే గొప్పవాడా నువ్వు? యాకోబు ఇచ్చిన ఆ బావి నీళ్లు తాగితే మీరు మరల తప్పికొంటారు. నేనిచ్చే నీళ్లు తాగితే ప్రాణాత్మ శరీరాలు తెప్పరిల్లుతాయి. చపల కొట్టండి, గట్టిగా కొట్టండి, సంతోషంగా కొట్టండి, ఆనందంగా కొట్టండి, సంతోషంగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు కంటే గొప్పోడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే యాకోబు కంటే గొప్పవాడు.
యాకోబు కంటే బావి తవ్వించాడు యాకోబు. ఇదిగో ఈ నీళ్లు తాగుతున్నాం, ఈ ఆరాధన ఆమె చెప్తుంది, అన్నీ మాట్లాడుతుంది. యేసుప్రభు మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను ఇచ్చి నీళ్లు తాగితే నువ్వు దప్పికి కొనవు. ఈ నీళ్లు తాగితే నీ శరీరానికి మాత్రమే, అయినా ఈ బావి ఎండిపోద్ది. ఈ బావి ఎప్పటికైనా ఎండిపోద్ది. నేనిచ్చే నీళ్లు జీవజల ఓట, ఒక్కొక్కరి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించే తట్లు చేసే జీవజలాన్ని మీకు ఇస్తానన్నాడు యేసుప్రభు. యాకోబు కంటే గొప్పవాడినే. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు యాకోబు కంటే గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడిని ఆరాధిస్తూ ఈమంటది వచ్చి, మేము నీళ్ళు ఇస్తే నువ్వు తాగటం ఏంటి? ఏందో మాట్లాడుతుంది, థియాలజీ ఫిలాసఫీ మొత్తం మాట్లాడుతుంది. ఇంతకీ మీ ఆయన విలువ అన్నాడు. లేడని చెప్పి, నిజమే చెప్పావు. 5 మంది సంగతి ఏంటి, ఇప్పుడున్నవాడి సంగతి ఏంటంటే, అమ్మో నువ్వు ప్రవక్తవయ్యా, నా బ్రతుకంతా చెప్పేస్తున్నావా, నువ్వు సామాన్యమైనవాడు కాదయ్యా. నిజమే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పేర్లు తెలుసు, మీ జీవితాలు తెలుసు. నువ్వు తల్లి గర్భంలో పుట్టక మునిపే నువ్వెవరు తెలుసు, నీ ప్రారంభం తెలుసు, నీ ఎండింగ్ తెలుసు. ఆయనకి అన్నీ తెలిసినవాడు, ఆయన పేరు పెట్టి పిలవగలిగిన వాడు. యాకోబు కంటే గొప్పవాడే ఆయన. ఆ నీళ్లు తాగితే దప్పికి కొంటావు, నేను ఇచ్చే నీళ్లు తింటే నువ్వు దప్పికు గొనవని జీవజలవటను ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యాకోబు కంటే గొప్పవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయనే చెప్తున్నాడు, యాకోబు కంటే గొప్పవాడు నువ్వు అని అడుగుతున్నావి. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఆయనకి సాటి. ఆయన నిలబడేవాడు ఎవడో లేడంతే. ఆమేన్. ఆయనే ఒక్కడే దేవుడు, అర్హుడు ఆరాధించుటకు, దండం పెట్టుటకు, మ్రొక్కుటకు, పూజించుటకు, ఆరాధించుటకు ఒక్కడే ఒకడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎంత గొప్పవాడో చూడండి మనం ఆరాధిస్తున్న యేసయ్య. మత్తయి సువార్తలో 12:42 మత్తయి సువార్త. ఈ తరం వారితో నిలబడి చేయను. సొలొమోను జ్ఞానాన్ని చూడటానికి భూమాంతాల నుంచి వచ్చింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కొట్టడు చబల గట్టిగా, హుషారుగా కొట్టండి, గట్టి కొట్టండి, కొట్టేవాళ్ళు. సొలొమోనుకి మూడు రకాల అతనికి 3 రకాలుగా ఏమేమి ఉందంటే, అతని జ్ఞానం ఉంది. దేవుణ్ణి అతనికి జ్ఞానం అడిగాడు. నీకేం కావాలన్నాడు. బంగారు వెండి ఏం రాజు ఏం కావాలో చెప్పు, జ్ఞానం ఇయ్యే చాలు అన్నాడు. నువ్వు నా జ్ఞానం ఇ చాలు అన్నాడు. ఐశ్వర్యం ఉంది, మహిమ ఉంది, ఈ 3 ఉన్నాయి. వాటికంటే గొప్పవాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. గడ్డి పువ్వు ఉంది, గడ్డి పువ్వు. గడ్డి పువ్వు సొలొమోను అంత అందంగా లేదంటే ఎక్కడుందో చూడండి. గడ్డి పువ్వు అంత గడ్డి పువ్వు అలంకరించబడినంత అలంకరణ కూడా సొలొమోనుకి లేదు. భలే రాసి ఉంటుంది బైబిల్లో మాట. ఎక్కడది? 6వ అధ్యాయం 29వ వాక్యం. 29. అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. గడ్డి పువ్వు అంత అందంగా కూడా లేడయా.
సొలొమోను. గడ్డి పువ్వు ఉందే, ఉదయాన్నే పూస్తుంది, సాయంత్రానికి ఎండిపోద్ది. అంత వైభవంగా సొలొమోను లేడని బైబిల్ చెప్తుంది. ఎందుకు లేడు? భార్యల మాటల ప్రకారం మనసు తిప్పేసుకున్నాడు. అర్థమైందా? అంత వైభవంగా లేడని సొలొమోను గురించి తేడతలగా చెప్తుంది. అందుకని అంతకంటే గొప్పవాడు సొలొమోను కంటే. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనము ఏ విషయంలో, దేని విషయంలో కూడా శత్రువుకి మనము చోటు ఇవ్వకూడదు. ఆమె చెప్పండి. దావీదు ఏమన్నాడు? ఏ చేస్తానరా నిన్ను అన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా తరపున వస్తున్నాడు యుద్ధం చేయడానికి, ఏ చేస్తున్నాడు? మనుగుడేమనాలి? నా గొప్ప దేవుడు నాతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అందరు చెప్పండి, గొప్ప దేవుడు నాతో ఉన్నాడు. ఒక దగ్గరకు అప్పడగను నోళ్ళు పడిపోయినాయి అందరికీ. చెప్పండి, ఒకరి దగ్గర అప్పడగను. బోలే చెప్పండి. మీరు అడగతానంటే మీ బతుకంతా అడుక్కుంటానే ఉంటారు. ఇంక అంతేకా. నా గొప్ప దేవుడు నాతో ఉన్నాడు చెప్పండి. నేను ఒకరి దగ్గర పోయి చేయి చాపను. ఆమేన్, ఆమేన్. నీ తీర్మానం నిన్ను గొప్ప చేస్తుంది. నీ తీర్మానం నిన్ను గణపరుస్తుంది. నీవు అన్నవి మాట దేవుడు విన్నాడు. ఇంకోసారి హృదయపూర్వకంగా చెప్పండి. కొంతమంది పెదాలతో అన్నారు, పెదాలతో అన్నారు, ఊరికే పెదాలతోనే అన్నారు, హృదయంలోంచి రాలా అలా, హృదయంలోంచి రప్పించాడు. ఇప్పుడు నా గొప్ప దేవుడు నాకున్నాడు, ఒకరి దగ్గర పోయి చెయ్యి చాపను. ఆమేన్, హల్లెలూయా. సొలొమోను కంటే గొప్ప దేవుడు మన దేవుడు. సొలొమోను కాలంలో రాసులు రాసులు బంగారు పోశారు. రాసులు రాసులు. అంత ఐశ్వర్యం అతని దగ్గర ఉంది. కానీ సొలొమోను కంటే గొప్పవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన్ని కలిగి ఉన్నావు నువ్వు. ఒకవేళ నువ్వు చిన్న తారు రేకులు కొట్టంలో ఉండుండొచ్చు. నీ దేవుడు గొప్ప దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండవు. రాబోయే రోజుల్లో దేవుడు నిన్ను ఏ స్థితిలో పెడతాడో నీ తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్. సొలొమోను కంటే గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. నినివే వారు యోనా ప్రకటన విని, నినివే వాళ్ళు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందారు కదా. విమర్శ సమయమున, విమర్శ దినమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేర స్థాపన చేస్తారు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. చేత తెలియజెప్పు, గట్టిగా చెప్పు. యోనా 3 రోజులు శాప కడుపులో ఉన్నాడు. నజరేయుడైన యేసయ్య ఈ మరణించి సమాధిలో పెట్టబడి భూమి అగాధములకు, అక్కడే రాసి ఉంటుంది, కిందకి భూమిలోకి వెళ్ళి యోనా 3 రాత్రులు 3 పగళ్ళు తిమింగళం కడుపులో ఎలాగున్నాడో అలాగు మనుష్య కుమారుడు మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భములో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక భూగర్భములోకి వెళ్ళి ఈ సమాధిలో పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు భూగర్భంలోకి వెళ్ళి 3 రోజుల తర్వాత సజీవుడై తిరిగి లేచాడు. ఆమేన్. మరణపు మురిని విరిచాడు, సజీవుడై తిరిగి లేచాడు. ఎవరు 3 రోజులు కడుపులో ఉన్నాడు. దానికి సాదృశ్యమైన మరణమునకు లోనకు ఈ శరీరాన్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి చెరగా పట్టుకొని పోవడానికి
భూమి అగాధంలోకి వెళ్ళి చెరను చెరగా పట్టుకుని వెళ్ళి, అది పరదేశు అనే ప్రదేశం, పరదేశుని పైకి తీసుకుని వెళ్ళి భూమి కింద ఉన్న దాన్ని పైకి తీసుకుని వెళ్ళిపోయాడు. అదే దేవాలయపు తెర చిరిగని ఉంటుంది చూడండి, అడ్డుగా ఉన్న తెరను తీసివేసి ఆయన అగాధంలో పైకి తీసుకుని వెళ్ళిపోయాడు. భూమి కింద ఉన్న పరదేశుని పైకి తీసుకెళ్ళిపోయాడు. యోనా కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు. యోనా 3 రోజులు చేప గడుపులో ఉన్నాడు. అక్కడ తీసుకెళ్ళి ఎక్కితే ఆయన చెప్తే వాళ్ళందరూ సువార్తకి నమ్మి లోబడ్డారు. కానీ ఆయనకంటే వానికంటే గొప్పవాడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి. మన దేవుడు ఎవరు? గొప్ప దేవుడు. ఎవడైనా సరే కులం తక్కువ దేవుడు, దరిద్రులకు దేవుడు అంటే ఒప్పుకునేదే లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు? గొప్ప దేవుడు. గొప్ప దేవుడయ్య స్వామి, ఆ స్వామి యేసయ్య రేప మాపు వస్తాడయ్యా, రేప మాపు వస్తాడయ్యా. గొప్ప దేవుడయ్య స్వామి, గొప్ప దేవుడయ్య స్వామి, ఆ స్వామి యేసయ్య రేప మాపు వస్తాడయ్యా. జాగ్రత్తగా మనముంటే ఆ స్వామి లోకంలో మనము. అక్కడ దాకా గుర్తుంది చిన్నప్పుడు పాడిన పాట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు? గొప్ప దేవుడు, స్తోత్రార్హుడు. ఎట్లాంటి గుర్తాడుంటుంది మీకు. ఎవరు రా? అబ్రాం పాడిన పాట కదా, వెస్లీ పాడింది. వెస్లీ పాడిందా? గొప్ప దేవుడు, మళ్ళీ మళ్ళీ గొప్ప దేవుడికి రా, మళ్ళీ ఫస్ట్కి రా. చాలు 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 చాలు, ఎక్కువ పాడకూడదు. ఆ చేతి తల్లి చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనం గొప్పవాళ్ళమని మన గొప్ప దేవుడు మనమే కూట్టుకునేది ఎందుకో మనం చూసిన వాళ్ళు తెలుసుకోవాలా. చేతి తెలియజెప్పు, గట్టిగా చెప్పు, హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు, అంతే. గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనం. మరియు చేతి సహాయము లేని, అది కరెక్టే, కరెక్టే చదువుతున్నావు. మరియు చేతి సహాయము లేక, మరి చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుము మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడగా దాని పాదములను పాదములు సహా తుత్తునీలుగా అయిపోయి విరగొట్టినట్టు తనకు విరగొట్టినట్టుగా కనబడెను. అంతటా ఇనుము మట్టి ఇత్తడి వెండి బంగారు ఏకంగా దంచబడి కళ్ళములోని చెత్తలాగా అయిపోయింది. ఒక చిన్న రాయ విగ్రహం మీద పడినప్పుడు తలెత్తిన చూడండి. ఆ దానియేలు గ్రంథం గురించి చెప్పాలంటే ఒకసారి బైబిల్ స్టడీ పెట్టుకుందాం. కానీ సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. అదేంటంటే ఏది మట్టి ఇనుము మట్టి ఒక రాజ్యం, ఇనుము కఠినమైన రాజ్యం, ఇత్తడి అదొక రాజ్యం, వెండి అదొక రాజ్యం, బంగారు ఒక రాజ్యం. ఈ రాజ్యాలన్నీ రకరకాల రాజ్యాలు, రకరకాలుగా పరిపాలిస్తున్న ఈ రాజ్యాలన్నీ
చేతి సహాయం లేని నజరేయుడైన యేసు అని ఒక చిన్న రాయి వచ్చి ఆ పాదములకి తగిలితే చెత్తలాగా తుత్తినీలుగా పగిలి దేనికి పనికి రాకుండా పోయింది. అటువంటి సజీవుడైన గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. గట్టిగా చేత తెలియదు చెప్పు. ఎవడైనా సరే చెత్తది ఏముంది అక్కడ? చెత్తనా? చెత్త చెత్త ఏమైంది? అది పడి రాయిబడి ఏం చేసింది? చెత్తలాగా అయిందా? చెత్తలాగా అయిపోతుంది. కళ్ళెములోని చెత్తలాగా. ఎంత బలాద్యులు మేమని విర్రవీగిన నజరేయుడైన యేసు ముందు ఎవ్వడో హల్లెలూయా హల్లెలూయా చేత తెలియ చెప్పండి, గట్టిగా హుషారు చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నోటి మాటతో భూమాకాశాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన పేరు నజరేయుడైన ఆయన గొప్ప దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? హల్లెలూయా. ఆ చిన్న రాయి వచ్చి మొత్తాన్ని పగలగొట్టింది. అర్థమైందా? చాలా పెద్ద కథ ఇది, పెద్ద 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 చరిత్ర ఇది, చాలా పెద్ద చరిత్ర ఇది. ఆ విగ్రహం అనగా పెద్ద విగ్రహం, అదిగో దెబ్బ కూలిపోయింది. బంగారు పోయింది, వెండి పోయింది, అన్నీ పోయింది. దీన్ని చూసి చాలా కాఫీ రాసినట్టు అనిపిస్తుంది నాకు. దీన్ని చూసి రాసినట్టే ఉంది. ఏంది? తలకాయలో నుంచి, కాళ్ళల్లో నుంచి, గుండెల్లో నుంచి, కాళ్ళల్లో నుంచి అని వచ్చే చూడు, అవన్నీ దీన్ని చూసి రాసినట్టు ఉండదు కూడా. అర్థం కాల? అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలు, అర్థం కాని వాళ్ళకి అర్థంగా ఉంటే చాలు. చేత తెలియదు చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. కాళ్ళలోంచి ఒకడు వచ్చాడు, తలకాయలోంచి వచ్చాడు అటు అంటుంటారే, అది అన్నీ కూలిపోయినాయి అంటాడా? ఎన్ని కూలిపోయినాయి? అన్నీ. చిన్న రాయి. యేసు ప్రభువు అన్న మాట ఎత్తితే ఏదైనా వనకాల్సిందే. చేతులెత్తి గట్టిగా చెప్పు, హుషారు చెప్పు, గట్టిగా చెప్పు, హుషారుగా. గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం మనం. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎవరు? ఎంత పెద్ద విగ్రహమైనా గొప్ప కోరి చెత్త రాల్చిపాడేది, చెత్తలాగా తీర్చి ఇసుర కొట్టాల్సింది. అది ఎంత పెద్ద, ఏ రాజ్యాలైనా సరే, ఎన్ని రాజ్యాలైనా సరే, ఎంత బలమున్న రాజ్యాలైనా సరే, ఎంత బలమని విర్రవేగినా సరే, ఒక చిన్న చేతి సహాయం లేని చిన్న రాయి చాలు. క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి అయిన ఆ రాయి ఒక్కడు చాలు అన్నిటిని తుత్తునీలుగా కూల్చివేయడానికి. నువ్వు రాజువా? రాజునే. నువ్వన్నట్టు రాజునే. వాళ్ళకి ఎంత భయమో, రాజు పుట్టాడంటే ఎంత భయమో. పుట్టినిద్దరు 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపినారు. అర్థమైందా? ఎంత భయమో, ఆ రాజు వస్తాడేమని భయం. నేను రాజుగా ఉంటే ఇంకొక రాజా అంటాడు, ఏరేదు. ఎంత భయమో. అన్ని తుత్తునీలుగా అయిపోయి, చెత్తలాగా అయిపోయి, వాటిని చీపరతో చిమ్మి పారేసినట్టు పారేస్తాడు. ఎన్ని రాజ్యాలైనా ఆయన ఎదుట ఏ రాజ్యము నిలబడదు. ప్రకటన గ్రంథములో ఉంది, ఆయన రాజ్యముతో దిగి వస్తాడు. ఆమేన్. నీతి, న్యాయం, ధర్మం ఉండే రాజ్యం, యుగ యుగాలు ఉండే రాజ్యం. అన్నీ కూలిపోతాయి. శాశ్వతమైనది మనం ఆరాధిస్తున్న యేసయ్య ఒక్కడే. చేతెత్తి గట్టిగా చెప్పు, హుషారు చెప్పు. గొప్ప దేవుడు. మత్తయి సువార్త 12:6 మత్తయి సువార్త 12:6.
దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మా పితరులు కట్టారు అని మందిరాన్ని చూసి మురిసిపోతున్నారేమో. బైబిల్లో 3 మందిరాలు ఉన్నాయి. సొలొమోను కట్టాడు, నెహెమ్యా కట్టాడు, జెరుబ్బాబెలు కట్టాడు, మందిరాలు కట్టినారు వీళ్ళు. ఆ మందిరాలు ఏంటి, వాటిని బడగొట్టు 3వ రోజు కడతా అన్నాడు. దాన్ని బడగొట్టడం 3వ రోజు కడతాడు. దేవుడికి మందిరాలు ఎవరు కడతారండి? సృష్టికర్తకి. ఎందుకు ఈయన ఆయన కంటే ఆ మందిరం కంటే గొప్పవాడంటే ఆయన చెప్తున్నాడు, నీవే నాకు ఆలయం అన్నాడు. చబడబడ్డాడు గట్టిగా, నువ్వే నాకు ఆలయం అన్నాడు. రాళ్లతో వీటితో కట్టేది కదా దేవాలయం అంటే, మీరే నాకు దేవాలయం అన్నాడు. అందుకు ఆయన గొప్పవాడు. దేవాలయం కంటే గొప్పవాడు. ఎందుకు తెలుసా? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ దినాన్ని దీన్ని కడతా అన్నాడు. వాళ్ళు ఆ దేవాలయం అనుకుంటున్నారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి అన్నాడు. వాడు పడగొట్టిన దేవాలయాన్ని 3వ దినాన్ని కట్టాడు, సమాధులను తిరిగి లేచాడు. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అర్థమైందా? ఆయన సృష్టికర్త అయిన దేవుడికి ఎటువంటి మందిరాలకి సొలొమోను బంగారు పోసి కట్టాడు. ఆ రాళ్ళల్లో బంగారు పోసి కట్టాడు. 7 సంవత్సరాలు వైభవంగా కట్టాడు. రాయి మీద రాయి లేకుండా పోయి ఒక గోడ మిగిలింది ఏడ్చుకోవడానికి. సృష్టికర్త అయిన దేవుడికి ఎటువంటి ఆలయం కట్టగలరు? మీరే నాకు ఆలయం అన్నాడు. ఆయన గొప్పవాడు, అందుకే గొప్పవాడు ఆయన. మీరే నాకు ఆలయం అన్నాడు. సభలో కొట్టండి. నేను నివసించే స్థలం మీరే, మీరే నాకు దేవాలయం అన్నాడు. అందుకే ఆయన గొప్పవాడు. కట్టుకున్న కన్స్ట్రక్షన్లు బట్టి గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. బంగారు పోసి కడితే సరిపోదు. మట్టితో కట్టు, ఇనుముతో కట్టు, వెండితో కట్టు, బంగారుతో కట్టు, 50 ఎకరాల్లో కట్టు, 150 ఎకరాల్లో కట్టు. చైనా టెక్నాలజీ తీసుకొచ్చి కట్టుకో. యాడ్ నుంచి అని తీసుకట్టు. చిన్న రాయి, చేతి సహాయం లేని రాయి ఒకటి వస్తే చాలు, అయిపోయా. చేత తల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవాలయం కంటే గొప్పవాడు మన దేవుడు. దేవాలయం కంటే గొప్పవాడు. ప్రాణాత్మ శరీరాలు పరిశుద్ధంగా ఉంచుకున్నవాడు. మీ ప్రాణాత్మ శరీరాలు నాకు కావాలన్నవాడు. మీలో నేను నివసిస్తానని చెప్పినవాడు. మీరే నాకు ఆలయం అని చెప్పినవాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవాలయం కంటే గొప్పవాడు. ఇది ఉందండి, ఇది కట్టుకున్నాం, కూర్చోడానికి కట్టుకున్నాం, కూర్చోగలుగుతున్నాం. ఇంకా సరిపోకపోతే ఇంకా పెద్దది కడతాం. అర్థం కాల, కడతాం. అది గొప్పదే, మనం గొప్పదే. మనమా బతికే ఉన్నారా? కట్టే కన్స్ట్రక్షన్ గొప్పదా, మనం గొప్పవాడమా? దేవుడు మనల్నే గొప్పవాళ్ళు చేశాడు. అర్థమైందా? సిమెంటు, ఇసుక అన్నీ ఉంటే, మేస్త్రీలు అందరూ ఉంటే ఏమైనా కట్టేస్తారు. అది కాదు గొప్ప. నీ హృదయంతరంగా దేవునికి గొప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే నాకు ఆలయం అన్నాడు. అదే నాకు ఆలయం, నీ హృదయమే నాకు ఆలయం అన్నాడు. అందుకు దేవాలయం కంటే గొప్పవాడు ఆయన. చివరికి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. డోన్కి వెళ్తున్నాను, 2వ ఆరాధన డోన్కి వెళ్తాను. డోన్ పాస్టర్ ట్రాన్స్ఫర్ అయినాడు. అక్కడికి ఇంకా పాస్టర్ రాలా. వచ్చే ఆదివారం తర్వాత మేము సేవకుల గుడికి వెళ్తున్నాం. అప్పుడు అక్కడికి పంపిస్తారు. చాలా ట్రాన్స్ఫర్స్ అయినాయి. మన బ్రాంచ్లో చాలా ట్రాన్స్ఫర్స్ అయినాయి. జూపాడు బంగ్లా పాస్టర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. అలాగే పోలకల్ పాస్టర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇంకా చాలామంది పాస్టర్లు ట్రాన్స్ఫర్. మీకు తెలియదే ఉంది, మీకు చెప్పాలా?
మీకు తెలీదా? తెలుసా అన్న వాళ్ళందరూ అలే చెప్పండి. హల్లెలూయా. తెలియకుండా ఉంటాయి మంచిది. పేడా పోయింది. ఎవరుంటే దేవుని సేవకులు ఉండాలా. సభలో కొట్టండి గట్టిగా. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కొట్టు చప్పట సంతోషంగా రాబా ఆత్మలో ఆనందించండి. చప్పట కొట్టి ఆత్మలో ఆనందించండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి, ప్రభువా, అబ్రహాం కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు నీవు, యోనా కంటే గొప్పవాడు. ఎటువంటి రాజ్యాలైన నీ ఎదుట నిలబడలేని గొప్పవాడు నీవు. దేవాలయం కంటే గొప్పవాడు. నాలో నివసించడానికి వచ్చావయ్యా. ఈ మట్టి శరీరాల మహిమైశ్వర్యాన్ని కుమ్మరించడానికి వచ్చావా? ఓ రిబా శాతా నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నా దేవుడు గొప్పవాడు. నా దేవుడు గొప్పవాడు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎన్నటన్నిటికి ఆయన్ని విడిచిపెట్టకూడదు. శత్రువుని జయించుకుంటూ దావీదు ఎలాగ గొలియాతుని ఎదిరించాడో, జయించాడో, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇదిగో ఆ గొప్పవాని పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని విజయోత్సవంగా ముందుకు సాగాలి. ఆమేన్. ఏ శత్రువుని ఎదుట నిలబడకుండా ఉండును గాక. 2 చేతులతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన మా దేవ, గత కాలమంతా మీరు మమ్మల్ని కనుపాప వలె కాపాడి ఉన్నారు. నేటి దినమున మేము సజీవులమై మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆరాధన చేయడానికి నీ మందిరంలో మేము చేరి ఉండగా మీరు కూడా పునరుద్ధానపు శక్తితో మా మధ్యలో సంచరించుచు ఉన్నందుకొరకై స్తోత్రం తండ్రి. మా ఆరాధన మీరు అంగీకరించినందుకొరకై స్తోత్రం. పునరుద్ధానపు శక్తితో నీ ప్రజలందరినీ నింపినందుకొరకై స్తోత్రం నాయన. మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడిన వాక్కుల కొరకై స్తోత్రం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు, బహుకీర్తనీయుడై ఉన్నాడు. అవును నాయన, ఈరోజు ఆత్మీయులైన వారికి ఆరాధన చేయుచున్న దేవుడు ఎవరో తెలియక అనేకులు అపజయాలు పాలైపోతున్నారు. శత్రువు అనేకులు తరిమి పట్టుకొనుట వలన నీ సన్నిధిలో నిలబడలేకపోతున్నారు నాయన. మా దేవుడు అయిన నీవు గొప్పవాడవని మరొకసారి శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం. అబ్రహాము కంటే గొప్పవాడు, యాకోబు కంటే, యోనా కంటే, సొలొమోను కంటే, దేవాలయము కంటే నీవు గొప్ప దేవుడు నాయన. గొప్ప దేవుని ఆరాధన చేస్తున్న మేము గొప్ప ఆత్మీయత కలిగిన వారముగా, గొప్ప వ్యక్తిత్వము కలిగిన వారుగా ఉండాలని, ఏ విషయంలో మమ్మల్ని మేము నాయన అల్పముగా నీచమైన వారిగా ఎంచుకోకూడదని, గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మేము ఆయా సందర్భాలలో శత్రువుతో పోరాడి జయించాలని మీరు తెలియచేసినందుకొరకై స్తోత్రం నాయన. యేసయ్య, ఈ సమయంలో గొప్ప దేవుని బిడ్డలు చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నారు నాయన. ప్రతి విధమైన భయానికి బెదిరిపోతున్నారు యేసయ్య. లోకంలో నీచమైన కొన్ని అల్పమైన భ్రష్టమైన కార్యాలలో చిక్కుబడిపోతున్నారు గనుక గొప్ప దేవుని ప్రత్యక్షత ఈ ఉదయకాలమున ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించుచున్నందుకొరకై స్తోత్రం. గొప్ప దేవుని బిడ్డలుగా మేము సాతానుని జయించాలి తండ్రి.
లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించేటట్లుగా మీరు మాకు కృప ప్రసాదించండి. అవును తండ్రి, ఈ ఉదయకాలమున ఎంతోమంది భయంతో మీ సన్నిధికి వచ్చున్నారు. ఏదో భీతి వారిని వెంటాడుతుంది కనుక లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని మీరు తెలియచేసినందుకొరకై స్తోత్రం. ఏ భయానికి ఏ బిడ్డ బెదిరిపోకూడదు నాయన, ఎవరి బెదిరింపులకి భయపడిపోయినాయి తండ్రి, అధైర్యపడిపోకూడదు తండ్రి. గొప్ప దేవుడు మాకున్నాడు, ఆయన మా కొరకు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడుగా ఉన్నాడు కనుక మీ బిడ్డలందరూ కూడా ప్రభువా ఉన్నతమైన అనుభవాలలో ఉన్నతమైన వ్యక్తిత్వము కలిగి ఉండేటట్లుగా పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరిలో ఈ మాటలు క్రియ జరుగునుగాక. పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిలో నూరంతలుగా ఈ మాటలు ఫలించునుగాక. తండ్రి మీకు స్తోత్రం నాయన. తండ్రి, అమెరికా ప్రాంతం నుంచి అన్నని క్షేమంగా తీసుకొచ్చినందుకొరకై స్తోత్రం. మరింత కృపల చేత అన్నం నింపి ఆరోగ్యమిచ్చి రహస్య రాకడ వచ్చేంత వరకు మీ దాసుని మీరు బలపరిచి వాడుకోనండి. ఈ పునరుద్ధాన పారాధన ఆద్యంతం ఆశీర్వాదకరంగా జరిగించినందుకొరకై స్తోత్రం. గొప్ప దేవునిగా మీ ప్రత్యక్షత మాకు ఇచ్చినందుకొరకై స్తోత్రం. మీ రహస్య రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం అందరం. మన పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.